హలో అండి. మైసెల్ఫ్ కేశవ్ రాథోడ్ రిప్రజెంటెడ్ బై టీఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. తరచుగా వేసవి కాలంలో వచ్చేటటువంటి కిడ్నీ సమస్య మరియు ప్రస్తుత కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా మీలో ఉన్నట్లయితే, మీరు మీ పరిసరాలలో ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు లేదా డాక్టర్ దగ్గర సంప్రదించినట్లయితే, ఒకవేళ ఆ డాక్టర్ గారు మీకు డీజే స్టెంట్ అనే ప్రక్రియ ద్వారా ఆపరేషన్ అవసరం పడుతుందని వివరించినట్లయితే, ఈ వీడియో క్లిప్ మీకోసమే. అసలు డీజే స్టెంట్ అంటే ఏంటిది? డీజే స్టెంట్ ద్వారా ఆపరేషన్ చేయించుకుంటే కలిగేటటువంటి ప్రయోజనాల గురించి మన టీఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రముఖ వైద్యులు డాక్టర్ హిదయతుల్లా గారు, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ గారి మాటల్లో వారి యొక్క అనుభవాలను విందాం. I am Dr. Hidayatullah, TX Hospital Consultant in Neurology Department. మనము స్టెంట్ గురించి తెలుసుకుందాం. స్టెంట్ అనేది చూడండి నార్మల్గా ఇట్లా ఉంటుంది. ఒక డబుల్ జే స్టెంట్ అంటారు కిడ్నీ స్టెంట్ని. ఒక భాగం కిడ్నీ లోపల ఉంటుంది, ఇది కిడ్నీ, ఇది మూత్రం సంచి బ్లాడర్. ఈ ఒక భాగం కిడ్నీ లోపల ఉంటుంది, ఇది జే షేప్లో ఉంటుంది. ఇంకో భాగం మూత్రం సంచిలో ఉంటుంది, ఇది కూడా ఒక జే షేప్లో ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే దీని పేరు యాక్చువల్గా డబుల్ జే స్టెంట్ చాలా కారణాల వల్ల ఉంది. ఒక కారణం వచ్చేసి ఇది. సో డీజే స్టెంట్ అంటారు. డీజే స్టెంట్కి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. దీంతో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్న కిడ్నీలో నుంచి మూత్రం సంచిలోకి వచ్చేస్తుంది. సో ఈ చిన్న చిన్న హోల్స్ ఏవైతే ఉంటాయో కిడ్నీలో, ఇవి సామాన్యంగా టెంపరీ స్టెంట్స్ ఉంటాయి. పర్మనెంట్ స్టెంట్స్ అనేటివి సామాన్యంగా కిడ్నీలలో రావు. సో ఇవి టెంపరీ స్టెంట్స్ మన అవసరాన్ని బట్టి 4 వారాల నుంచి 12 వారాల దాకా మనం పెడతాం. కొన్ని సిలికాన్ స్టెంట్స్ అని ఉంటాయి, అవి వచ్చేసి మనం 1 ఇయర్ దాకా పెట్టుకోవచ్చు. సో ఈ స్టెంట్ స్టోన్ ఉందనుకోండి, స్టోన్ని మనం బ్రేక్ చేసాం, ముక్కలు చేసాం, ఈ స్టెంట్ వేస్తే ఈ ముక్కలు పడిపోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకోటి, కిడ్నీలో ఎటువంటి ఇన్ఫెక్షన్ పస్ ఉందనుకోండి, ఈ కిడ్నీ నుంచి మూత్రం సంచిలో రావడానికి హెల్ప్ చేస్తుంది. కొన్ని షుగర్ పేషెంట్లలో పాపిలరీ నెక్రోటిక్ టిష్యూ అని ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ ముక్కలు కొన్ని వచ్చి మాంసం ముక్కల్లా ఉంటాయి, అవి వచ్చేసి మూత్రధారణ పైపులో ఇరుక్కుంటాయి. అప్పుడు కూడా మనకు ఈ స్టెంట్ వేయడం వల్ల నొప్పి తగ్గిపోతుంది. సో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, స్టోన్స్ చిన్న చిన్న ముక్కలు పడిపోతాయి, తర్వాత ఈ నొప్పి ఏదైతే ఉంటుందో, కిడ్నీ వాపు ఏదైతే ఉంటుందో స్టెంట్ వల్ల తగ్గిపోతుంది. సో ఇది మెయిన్గా దాని ఉపయోగం. ఈ స్టెంట్ సామాన్యంగా మనము లోకల్ అనస్థీసియాలో కూడా వేసేయచ్చు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ కోసం వేస్తే చిన్న లోకల్ అనస్థీసియాలో వేసేస్తాము. 5 to 10 minutes మ్యాక్సిమం పడుతుంది వేయడానికి. సో ఎక్కువ టైం